ఇది కొంచెం త్రిబుల్ ఎక్స్ సైజ్ అనమాట. లెంత్ వచ్చేసి 43, చెస్ట్ లూజ్ 46, వేస్ట్ లూజ్ 45, హిప్ లూజ్ 50, కట్స్ వచ్చేసి 19.5, షోల్డర్ వచ్చి 16, ఫుల్ షోల్డరేనండి. హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్. ఓకేనా. ఫ్రంట్ నెక్ ఏమన్నా 7, బ్యాక్ నెక్ ఏమన్నా 3, హ్యాండ్స్ ఏమన్నా ఇప్పుడు మామూలుగా 15, 13, చంక 20. ఓకేనా. ప్యాంట్ వచ్చేసి 40, 55. ప్యాంట్లు అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయండి, అదిగోండి. కానీ నేను డ్రాయింగ్ వేసా చూడండి, ఇదిగోండి. బ్యాక్ నెక్ డ్రాయింగ్ చేసా, హై నెక్ అనమాట 3. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7. ఓకేనా. చంక్ వచ్చేసేసి చంక్ రౌండ్ వచ్చేసేసి 20 అంటే 10. వేస్ట్ లూజ్ వచ్చేసరికి 45, సీట్ లూజ్ వచ్చేసరికి 50. మొత్తం మార్జిన్ పెట్టేసేసా చూడండి. ఇక్కడ మనం కట్స్ వెడల్పు రాకూడదు అనుకుంటే సింగిల్ లైన్ పోనే 1 ఇంచే పెట్టేసా. ఇక్కడికి వచ్చేసేసరికి 1.5 ఇంచ్ పెట్టా, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టా ఖర్చు ఇది. ఓకేనా. సరే కటింగ్ చేద్దాం రండి. అయితే కట్ చేయొద్దండి, ఎందుకంటే మీరు క్యాన్వాస్ వేసుకోవచ్చు కదా, అందుకని. ఓకేనా. కొంచెం పర్సనాలిటీ గల మనిషి అండి, హైటు వెయిట్. మనం ఏ డ్రెస్సులు వచ్చినా మనం కుట్టగలగాలి, మనం భయపడకూడదు. ఓకేనా. ఇంతకుముందు నేను లాంగ్ ఫ్రాక్ కట్ చేసా, కానీ అంబ్రిల్లా ఫ్రాక్ చాలా పెట్టా కదా, మీరు చూసే ఉంటారు. అందుకని ఇది కొంచెం హెవీ సైజు, అందుకని మీరు ఒకసారి చూస్తారని పెట్టా నేను. ఓకేనా. ఇలా తేలిగ్గా కట్ చేసుకోండి, ఏం భయపడిన అవసరం లేదు. పని మనల్ని మించేం పోదండి. ఓకేనా. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇవి నెక్కి వచ్చేసరికి మీరు ఇది వేసేసుకోండి, క్యాన్వాస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. మెయిన్ ప్యాటర్న్స్ కట్ చేద్దాం.